స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ తూర్పు ఏజెన్సీలో గిరిజనానికి కడగండ్లు తప్పటం లేదు. వాన పడితే వరదొస్తే ప్రాణాలకు భద్రత లేని దయనీయమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఓ గిరిజన మహిళకు చిమ్మ చీకటిలో సెల్ ఫోన్ వెలుతురులో 108 సిబ్బంది కాన్పు నిర్వహించాల్సి రావటం వారి దుస్థితికి అద్దం పడుతోంది. ఆధునిక టెక్నాలజీ యుగం, ఏఐ కాలం, అంతరిక్ష ప్రయాణాల వైపు మనిషి దూసుకెళ్తున్నాడు. ఇదంతా నాణ్యానికి ఓవైపు మాత్రమే. మరోవైపు ఏజెన్సీల్లో ఇప్పటికీ సరైన రోడ్లు లేక సమయానికి వైద్య సదుపాయం అందక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఆఖరకు చిమ్మ చీకట్లో దట్టమైన అటవీ ప్రాంతంలో 108 సిబ్బంది ఓ గిరిజన యువతికి కాన్పు చేయాల్సి రావడం ఆ ప్రాంతం దశాబ్దాలుగా ఎంత నిర్లక్ష్యానికి గురైందో అర్థమవుతోంది. అల్లూరు సీతారామరాజు జిల్లా కూనవరం మండలం మారుమూల గిరిజన గ్రామంలో గిరిజన మహిళ పురిటి నొప్పులతో బాధపడుతోందని ఆశా వర్కర్లు 108కు ఫోన్ చేశారు. బురద రోడ్డు, పెద్ద పెద్ద గోతులు, అతి కష్టం మీద పెద్ద నరసింగపేట వరకు 108 సిబ్బంది చేరుకున్నారు. ఈ పరిస్థితిలో అక్కడి నుంచి ఈఎంటీ రామ్మోహన్ రావు, ఆశా వర్కర్ లక్ష్మి జోరు వానలో చీకటిలో అడవిలో నడుచుకుంటూ కన్నాపురం చేరుకుని గర్భిణీ స్త్రీ రవ్వదేవమ్మను అంబులెన్స్ వద్దకు తీసుకుని వస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో చిమ్మ చీకట్లో సెల్ ఫోన్ వెలుతురులో ఆ అడవి మధ్యలోనే కాన్పు నిర్వహించారు. రవ్వదేవమ్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. వారిని కూనవరం పిహెచ్సికి తెచ్చి అడ్మిట్ చేశారు. ఒక మదర్ని అప్పుడే డెలివరీ అయిన బేబీని తీసుకురావడం జరిగింది. ఈ అమ్మాయి పురిటి నొప్పులతో బాధపడుతుందని కోతులగుట్ట హాస్పిటల్కి తరలించే క్రమంలో 108లోనే డెలివరీ అవ్వడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చాక మొత్తం బేబీని అంతా చెక్ చేయడం జరిగింది, మదర్ని చెక్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని అడ్మిషన్ చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం జరిగింది. వర్షాలు వచ్చినప్పుడు వాగులు వంకలు పొంగి పొరలడంతో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని వేడుకుంటున్నారు.